అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన ఉగాది పర్వదినాన మీ అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది అనేది తెలుగు ప్రజల జీవితంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ రోజు మన తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మన సాంప్రదాయంలో ఈ రోజున మనం చేసే ముఖ్యమైన కార్యక్రమం పంచాంగ శ్రవణం. అందుకే ఇప్పుడే మనం శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిద్దాం. ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుండి వచ్చింది. యుగాది అంటే యుగానికి ఆది, అంటే కొత్త యుగానికి ప్రారంభం. పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అందువల్ల ఈ రోజును మనం ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తాము. ఈ రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది, కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది, కొత్త ఆశలు ప్రారంభమవుతాయి. అందుకే ఈ రోజున ప్రజలు ఎంతో ఆనందంగా పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున తెలుగువారు కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయాలను పాటిస్తారు. ఉదయం తెల్లవారగానే నూనె రాసుకుని స్నానం చేస్తారు, కొత్త బట్టలు ధరిస్తారు, ఇంటి ముందు రంగవళ్ళులు వేస్తారు, మామిడి తోరణాలు కడతారు. తరువాత ఇంట్లో దేవుడికి పూజ చేస్తారు. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా తయారుచేసే ఒక ప్రసాదముంది, అది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి మన సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. ఈ పచ్చడిలో 6 రుచులుంటాయి: వేపపూలు, చేదు, బెల్లం, తీపి, చింతపండు, పులుపు, మిరపకాయలు, కారం, ఉప్పు, మామిడి ముక్కలు, కషాయం. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 భావాలను సూచిస్తాయి. అవి సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం, భయం, ధైర్యం. జీవితం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. కొన్నిసార్లు సంతోషముంటుంది, కొన్నిసార్లు కష్టాలు కూడా వస్తాయి. ఈ విషయాన్ని మనకు గుర్తు చెయ్యడానికి ఉగాది పచ్చడి ఒక సంకేతంగా ఉంటుంది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం ఒక గొప్ప సాంప్రదాయం. పంచాంగమంటే 5 అంశాల సమాహారం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 అంశాలను కలిపి పంచాంగమంటారు. పంచాంగ శ్రవణం ద్వారా మనం తెలుసుకునేది సంవత్సరం ఎలా ఉండబోతోంది, వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, ప్రజల జీవితం ఎలా ఉంటుంది, ప్రతి రాశికి ఏమి ఫలితాలు ఉంటాయి. అందుకే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం శుభప్రదంగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సంవత్సరాలు 60 సంవత్సరాల చక్రంగా తిరుగుతాయి. ఆ 60 సంవత్సరాలకు వేరువేరు పేర్లుంటాయి. ఉదాహరణకు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస. ఇలా మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే చక్రం తిరిగి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరము. ఈ సంవత్సరం ప్రారంభం ఉగాది రోజున జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రపంచంలో కూడా కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని రంగాలలో అభివృద్ధి కనిపించవచ్చు, కొన్ని రంగాలలో సవాళ్లు కూడా కనిపించవచ్చు. ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సాధారణంగా ప్రజలు కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితులు, కొన్ని ఆర్థిక మార్పులు, కొన్ని కొత్త అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో కొత్త మార్పులు రావచ్చు. టెక్నాలజీ రంగంలో అభివృద్ధి కొనసాగవచ్చు. వ్యవసాయ రంగంలో కొన్ని ప్రాంతాలలో మంచి పంటలు పండే అవకాశం ఉంది. వర్ష ఫలితాలు. ఈ సంవత్సరం వర్షపాతం సాధారణంగా మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు పడవచ్చు, కొన్ని ప్రాంతాలలో తక్కువ వర్షాలు పడవచ్చు. వ్యవసాయం చేసేవారు వర్ష పరిస్థితులను గమనించి పంటలు సాగు చేయడం మంచిది. వ్యవసాయ ఫలితాలు. వ్యవసాయ రంగంలో కొన్ని పంటలకు మంచి ఫలితాలు కనిపించవచ్చు. ప్రత్యేకంగా వరి, పప్పుధాన్యాలు, కూరగాయలు, కొన్ని ధాన్య పంటలు మంచి దిగుబడిని ఇవ్వవచ్చు. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు ప్రవేశించే అవకాశం ఉంది.
రైతులకు కొంత అనుకూల పరిస్థితులు కనిపించవచ్చు. ఆర్థిక పరిస్థితి. ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితులు సాధారణంగా మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని రంగాలలో అభివృద్ధి ఉంటుంది. కొన్ని రంగాలలో సవాళ్లు ఉండవచ్చు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇప్పటివరకు మనం శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన సాధారణ ఫలితాలను, ఉగాది పండుగ ప్రాముఖ్యతను మరియు పంచాంగ శ్రవణం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన పంచాంగ విశేషాలను. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరానికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు నిర్ణయించబడతాయి. ఆ అధికారాలను ఆధారంగా తీసుకొని ఆ సంవత్సరం ఎలా ఉండబోతోందో జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ప్రతి సంవత్సరంలో ముఖ్యమైన పదవులు ఇవి: రాజాధిపతి, మంత్రాధిపతి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరాధిపతి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. రాజాధిపతి ఫలితాలు. రాజాధిపతి అంటే ఆ సంవత్సరానికి రాజుగా పరిగణించబడే గ్రహం. రాజాధిపతి ప్రభావం దేశ పాలనపై, రాజకీయ పరిస్థితులపై ఉంటుంది. ఈ సంవత్సరంలో రాజాధిపతి ప్రభావం వల్ల ప్రభుత్వ వ్యవస్థలో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశ అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక ప్రణాళికలు అమలు చేసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో ప్రజల మధ్య రాజకీయ చర్చలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ విధానాలలో మార్పులు కూడా కనిపించవచ్చు. అయితే ఈ మార్పులు దేశ అభివృద్ధికి సహాయపడే అవకాశం ఉంది. మంత్రాధిపతి ఫలితాలు. మంత్రాధిపతి అనేది రాజుకు సలహా ఇచ్చే గ్రహం. ఈ గ్రహం ప్రభావం వల్ల ప్రభుత్వ నిర్ణయాలు, పరిపాలనా విధానాలు ప్రభావితమవుతాయి. ఈ సంవత్సరంలో పరిపాలనా రంగంలో కొన్ని కొత్త మార్పులు కనిపించే అవకాశం ఉంది. ప్రజల సంక్షేమం కోసం కొన్ని కొత్త పథకాలు ప్రారంభం కావచ్చు. ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రజలకు ఉపయోగపడే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు కావచ్చు. సేనాధిపతి ఫలితాలు. సేనాధిపతి ప్రభావం దేశ రక్షణ వ్యవస్థపై ఉంటుంది. ఈ సంవత్సరం దేశ రక్షణ రంగంలో కొన్ని కొత్త అభివృద్ధులు కనిపించవచ్చు. సైన్యంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించే అవకాశం ఉంది. దేశ భద్రతకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశ సరిహద్దుల భద్రత మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. సస్యాధిపతి ఫలితాలు. సస్యాధిపతి ప్రభావం వ్యవసాయ రంగంపై ఉంటుంది. ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో కొన్ని మంచి మార్పులు కనిపించవచ్చు. ప్రత్యేకంగా వరి, పప్పుధాన్యాలు, కూరగాయలు, కొన్ని ధాన్య పంటలు మంచి దిగుబడిని ఇవ్వవచ్చు. వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులు ప్రవేశించే అవకాశం ఉంది. రైతులకు కొంత అనుకూల పరిస్థితులు కనిపించవచ్చు. ధాన్యాధిపతి ఫలితాలు. ధాన్యాధిపతి ప్రభావం ధాన్య ఉత్పత్తిపై ఉంటుంది. ఈ సంవత్సరం ధాన్య ఉత్పత్తి సాధారణంగా మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో పంటలు బాగా పండవచ్చు. కొన్ని ప్రాంతాలలో వర్షాభావం కారణంగా పంటలు తగ్గే అవకాశం ఉంది. అయితే రైతులు సరైన పద్ధతులతో వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మేఘాధిపతి ఫలితాలు. మేఘాధిపతి ప్రభావం వర్షపాతంపై ఉంటుంది. ఈ సంవత్సరం వర్షపాతం సాధారణంగా మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాలలో తక్కువ వర్షాలు పడవచ్చు. వ్యవసాయం చేసేవారు వర్ష పరిస్థితులను గమనించి పంటలు సాగు చేయడం మంచిది. రసాధిపతి ఫలితాలు. రసాధిపతి ప్రభావం ఆహార పదార్థాల ధరలపై ఉంటుంది. ఈ సంవత్సరం కొన్ని ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా నూనె, పాలు, పండ్లు, కూరగాయలు ధరల్లో కొంత మార్పు కనిపించవచ్చు. ప్రజలు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నీరాధిపతి ఫలితాలు. నీటి వనరులపై ప్రభావం చూపే గ్రహాన్ని నీరాధిపతి అంటారు. ఈ సంవత్సరం నీటి వనరులు సాధారణంగా మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో నీటి కొరత కనిపించవచ్చు. అందువల్ల నీటిని పొదుపుగా ఉపయోగించడం చాలా అవసరం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సాధారణంగా కొన్ని ముఖ్యమైన విషయాలు కనిపించే అవకాశం ఉంది. ప్రజలు కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితులు ఉండవచ్చు.
కొన్ని రంగాలలో అభివృద్ధి ఉంటుంది. కొన్ని రంగాలలో సవాళ్లు కూడా కనిపించవచ్చు. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు రావచ్చు. టెక్నాలజీ రంగంలో అభివృద్ధి కొనసాగవచ్చు. వ్యవసాయ రంగంలో కొన్ని ప్రాంతాలలో మంచి పంటలు పండే అవకాశం ఉంది. ఇప్పటివరకు మనం శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ విశేషాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి ఏని ఫలితాలు ఉంటాయో. ప్రతి రాశికి సంబంధించిన ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఆధారంగా ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. అందుకే ఇప్పుడు మనం మొదటగా మేషరాశి ఫలాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మేషరాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశివారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం మేషరాశివారికి ఆదాయం వ్యయానికి కంటే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల ఆర్థికంగా ఈ సంవత్సరం కొంత అనుకూల పరిస్థితులు కనిపించవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో చిన్న చిన్న సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. గత సంవత్సరం వరకు ఎదురైన కొన్ని అడ్డంకులు ఇప్పుడు కొంత తగ్గే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పనిని అధికారులు గమనించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ రంగం, టెక్నికల్ రంగాలలో పనిచేసేవారికి ఈ సంవత్సరం కొంత పురోగతి కనిపించవచ్చు. కొన్ని సందర్భాలలో ప్రమోషన్ అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారం. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి. ఆదాయం 11 ఉండటం వల్ల ఈ సంవత్సరం ధనప్రవాహం సాధారణంగా బాగానే ఉండే అవకాశం ఉంది. కొన్ని నెలల్లో అనుకోని లాభాలు కూడా రావచ్చు. అయితే ఖర్చులను నియంత్రించడం కూడా చాలా ముఖ్యము. కుటుంబ జీవితం. కుటుంబంలో సాధారణంగా ఆనందకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఒత్తిడి, అలసట వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. పరిహారం. మంగళవారం రోజుల్లో హనుమాన్ స్వామిని ఆరాధించడం శుభఫలితాలనిస్తుంది. వృషభరాశి ఫలాలు. వృషభరాశి. ఇప్పుడు మనం వృషభరాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. వృషభరాశివారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం వృషభరాశివారికి ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీ కష్టానికి సరైన గుర్తింపు ఆలస్యంగా రావచ్చు. అయితే సంవత్సరం మధ్యకాలం తర్వాత పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనిపించవచ్చు. వ్యాపారం. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం మోస్తరు ఫలితాలు కనిపించవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి. వ్యయం 14 ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఖర్చులను నియంత్రించడం మంచిది. అనవసర పెట్టుబడులను తగ్గించడం మంచిది. కుటుంబ జీవితం. కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కానీ సహనం పాటిస్తే అవి త్వరగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుంది. విద్యార్థులు. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం.
ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ప్రత్యేకంగా ఆహారంపై జాగ్రత్త అవసరం. పరిహారం: సోమవారం రోజుల్లో శివాలయ దర్శనం చేయడం మంచిది. మిథునరాశి ఫలాలు. మిథునరాశి. ఇప్పుడు మనం మిథునరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. మిథునరాశి వారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి: ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం మిథునరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో మంచి ఫలితాలు కనిపించవచ్చు, కొన్ని విషయాలలో సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొన్ని కొత్త బాధ్యతలు రావచ్చు. కొన్నిసార్లు పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారం. వ్యాపారం చేసేవారికి కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రావచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి. ఆదాయం సాధారణంగా ఉండే అవకాశం ఉంది, కానీ కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు. అందువల్ల ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితం. కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు, కానీ సహనం పాటిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుంది. విద్యార్థులు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యం. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది, కాబట్టి విశ్రాంతి తీసుకోవడం మంచిది. పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి ఫలాలు. ఇప్పుడు మనం కర్కాటక రాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి: ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం కర్కాటక రాశివారికి ఆదాయం కొంత తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల ఈ సంవత్సరం ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. అయితే కొన్ని విషయాలలో మంచి అవకాశాలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొంత పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కార్యాలయంలో కొన్ని బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీ కృషికి సరైన గుర్తింపు ఆలస్యంగా రావచ్చు. అయితే సంవత్సరం మధ్యకాలం తర్వాత పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనిపించే అవకాశం ఉంది. వ్యాపారం. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. పాత వ్యాపారాలలో కొంత లాభం కనిపించవచ్చు. ఆర్థిక పరిస్థితి. వ్యయం 11 ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యము. ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం మంచిది. కుటుంబ జీవితం. కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు, కానీ సహనం పాటిస్తే అవి త్వరగా పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. విద్యార్థులు. విద్యార్థులకు ఈ సంవత్సరం మోస్తరు ఫలితాలు కనిపించవచ్చు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ అలసట రావచ్చు. పరిహారం: ప్రతిరోజూ దుర్గాదేవిని ఆరాధించడం మంచిది. సింహరాశి ఫలాలు. ఇప్పుడు మనం సింహరాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. సింహరాశివారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి: ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం ఆదాయం మరియు వ్యయం సమానంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజపూజ్యం సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఈ సంవత్సరం సింహరాశివారికి గౌరవం మరియు గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. కార్యాలయంలో మీ ప్రతిభను అధికారులు గమనించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో ప్రమోషన్ అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారం. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. కొత్త వ్యాపార విస్తరణ చేయడానికి ఇది మంచి సమయం కావచ్చు. ఆర్థిక పరిస్థితి.
ధనప్రవాహం సాధారణంగా స్థిరంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో అదనపు ఆదాయం కూడా రావచ్చు. కుటుంబ జీవితం. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది, కాని అలసట రావచ్చు. పరిహారం. ప్రతిరోజూ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించడం మంచిది. కన్యారాశి ఫలాలు. ఇప్పుడు మనం కన్యారాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. కన్యారాశివారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం కన్యారాశివారికి మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో మంచి ఫలితాలు కనిపించవచ్చు, కొన్ని విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొత్త ప్రాజెక్టులు రావచ్చు. మీ కృషికి మంచి గుర్తింపు కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారం. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం మోస్తరి లాభాలు కనిపించవచ్చు. కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. ధనప్రవాహం సాధారణంగా స్థిరంగా ఉండే అవకాశం ఉంది, కానీ కొన్ని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం. కుటుంబంలో సాధారణంగా శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది, కాని అలసట రావచ్చు. పరిహారం. లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. తులారాశి ఫలాలు. ఇప్పుడు మనం తులారాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. తులారాశివారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం తులారాశివారికి ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజపూజ్యం 6 ఉండటం వల్ల సమాజంలో గౌరవం మరియు గుర్తింపు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అందువల్ల ఈ సంవత్సరం కొన్ని విషయాలలో జాగ్రత్త అవసరమైనప్పటికీ మంచి అవకాశాలు కూడా కనిపించవచ్చు. ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కార్యాలయంలో మీ పనిని అధికారులు గమనించే అవకాశముంది. కొన్ని సందర్భాలలో పదోన్నతి అవకాశాలు కూడా కనిపించవచ్చు. అయితే పని ఒత్తిడి కూడా కొంత పెరిగే అవకాశముంది. కాబట్టి సహనం మరియు క్రమశిక్షణతో పనిచేయడం మంచిది. వ్యాపారం. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశముంది. కొత్త ఒప్పందాలు కూడా రావచ్చు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి. వ్యయం 14 ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇంటి అవసరాలు, కుటుంబ ఖర్చులు, ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం మంచిది. కుటుంబ జీవితం. కుటుంబంలో సాధారణంగా ఆనందకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. విద్యార్థులు. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశముంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది, కాని ఒత్తిడి వల్ల అలసట రావచ్చు. పరిహారం. శుక్రవారం రోజుల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. వృశ్చిక రాశి ఫలాలు. ఇప్పుడు మనం వృశ్చిక రాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. వృశ్చిక రాశివారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం వృశ్చిక రాశివారికి ఆదాయం వ్యయానికి కంటే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల ఆర్థికంగా ఈ సంవత్సరం కొంత అనుకూల పరిస్థితులు కనిపించవచ్చు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అడ్డంకులు కూడా ఎదురయ్యే అవకాశముంది. ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొన్ని మంచి అవకాశాలు కనిపించవచ్చు. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడే అవకాశముంది. కార్యాలయంలో మీ పనికి మంచి గుర్తింపు లభించే అవకాశముంది. కొన్ని సందర్భాలలో ప్రమోషన్ అవకాశాలు కూడా కనిపించవచ్చు. అయితే పని ఒత్తిడి కూడా కొంత పెరిగే అవకాశముంది.
కాబట్టి సహనం మరియు క్రమశిక్షణతో పనిచేయడం మంచిది. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాలు రావచ్చు. వ్యాపార విస్తరణ కూడా కనిపించే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి ఆదాయం 11 ఉండటం వల్ల ధనప్రవాహం సాధారణంగా బాగానే ఉండే అవకాశముంది. కొన్ని అనుకోని లాభాలు కూడా రావచ్చు. కుటుంబ జీవితం కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. కష్టపడి చదివితే మంచి విజయాలు సాధించవచ్చు. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. పరిహారం సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం శుభఫలితాలనిస్తుంది. ధనుస్సు రాశి ఫలాలు. ఇప్పుడు మనం ధనుస్సు రాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. ధనుస్సు రాశివారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం ధనుస్సు రాశివారికి ఆదాయం మంచి స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక విషయాలలో సమతుల్యత అవసరం. ఉద్యోగరంగం ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. కొన్ని సందర్భాలలో పదోన్నతి అవకాశాలు కూడా కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. కొత్త వ్యాపార విస్తరణ కనిపించవచ్చు. కొన్ని కొత్త ఒప్పందాలు కూడా రావచ్చు. ఆర్థిక పరిస్థితి ధన ప్రవాహం సాధారణంగా బాగానే ఉంటుంది. కొన్ని అదనపు ఆదాయం కూడా రావచ్చు. కుటుంబ జీవితం కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. పరిహారం గురువారం రోజుల్లో గురుదేవుణ్ణి ప్రార్థించడం మంచిది. మకర రాశి ఫలాలు. ఇప్పుడు మనం మకర రాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. మకర రాశివారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం మకర రాశివారికి ఆదాయం కొంత తక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల ఈ సంవత్సరం ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. అయితే కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంది. ఉద్యోగరంగం ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పని ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. కొన్నిసార్లు మీ కృషికి ఆలస్యంగా గుర్తింపు రావచ్చు. కాని సహనం పాటించి కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం మోస్తరు ఫలితాలు కనిపించవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. పాత వ్యాపారాలలో స్థిరత్వం కనిపించవచ్చు. ఆర్థిక పరిస్థితి ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఖర్చులను నియంత్రించడం మంచిది. ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం మంచిది. కుటుంబ జీవితం కుటుంబంలో కొన్ని చిన్న సమస్యలు రావచ్చు. కాని సహనం పాటిస్తే అవి త్వరగా పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ప్రత్యేకంగా అలసట మరియు ఒత్తిడి సమస్యలు రావచ్చు. పరిహారం శనివారం రోజుల్లో శనిదేవుణ్ణి ఆరాధించడం మంచిది. కుంభరాశి ఫలాలు. ఇప్పుడు మనం కుంభరాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం కుంభరాశివారికి మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో మంచి అవకాశాలు కనిపించవచ్చు. కొన్ని విషయాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగరంగం ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొన్ని మార్పులు కనిపించవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. కొన్నిసార్లు పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రావచ్చు. ఆర్థిక పరిస్థితి ఆదాయం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. కాని ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితం కుటుంబంలో సాధారణంగా శాంతి ఉంటుంది.
కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. పరిహారం: శివారాధన చేయడం శుభ ఫలితాలనిస్తుంది. మీనరాశి ఫలాలు. ఇప్పుడు మనం మీనరాశివారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కలిగే ఫలితాలను తెలుసుకుందాం. మీనరాశివారికి ఈ సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి: ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంఖ్యలను పరిశీలిస్తే ఈ సంవత్సరం మీనరాశివారికి ఆదాయం మంచి స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల ఆర్థికంగా మంచి అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. కొన్ని సందర్భాలలో పదోన్నతి అవకాశాలు కూడా కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రావచ్చు. ఆర్థిక పరిస్థితి. ధనప్రవాహం సాధారణంగా బాగానే ఉండే అవకాశం ఉంది. కొన్ని అదనపు ఆదాయం కూడా రావచ్చు. కుటుంబ జీవితంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపించవచ్చు. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయడం శుభ ఫలితాలనిస్తుంది. ఈ విధంగా మనం శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగ విశేషాలు మరియు 12 రాసుల ఫలితాలను తెలుసుకున్నాం. కానీ ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి: జ్యోతిష్యం మనకు దారి చూపుతుంది, కానీ మన జీవితాన్ని మార్చేది మన కృషి, మన ప్రయత్నం మరియు దేవుని ఆశీర్వాదం. దేవుడిపై భక్తి, ధర్మం పాటించడం మరియు మంచి పనులు చేయడం ద్వారా మన జీవితాన్ని సంతోషంగా మార్చుకోవచ్చు. మరొకసారి మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Thank you for watching. Please subscribe, like, share and comment.